ప్రభు బిడ్డలందరికీ దేవుని దాసురాలుగా మీకు శుభములు తెలియజేస్తున్నాను. ఎఫెసీ 5:22 నుండి 33 వరకు కూడా భార్య భర్తల మధ్యలో ఉన్న సంబంధం. ఎఫెసీ 5:22 చూడండి. స్త్రీలారా ప్రభువుకు వెళ్ళి మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. మళ్ళీ ఇక్కడ లోబడడం, ఇంట్లో సమాధానం కావాలంటే స్త్రీలు పురుషులకు లోబడాలి. ప్రభువునందుండ పురుషులకు తప్పకుండా లోబడాలి. కొందరు పురుషులు అంటారు సినిమాకి రమ్మంటే లోబడడం అది దేవుని చిత్తమా? కానే కాదు. నేను తాగాలి ఒక సీస తీసుకురాను అంటే అది లోబడడం కాదు. నీ పురుషుడు దేవుని క్రమంలో ఉంటే తప్పకుండా అట్టి పురుషుడు గృహానికి నాయకుడు కాబట్టి తప్పకుండా విధేయతను చూపాలి. అది దేవుని వాక్యం అలాగ సెలవిస్తుంది. ఎందుకు భార్య భర్త మధ్యలో ఉన్న బంధుత్వము క్రీస్తుకు సంఘానికి ఉన్న బంధుత్వం వలె ఉందని ఇక్కడ వివరిస్తున్నాడు. Just as Christ is the head of the church, church is the body of Christ, అలాగూ కుటుంబంలో భార్య శిరస్సు భర్త అయి ఉన్నాడు. భర్త భార్య ఏక శరీరమై ఉన్నారు. భర్త భార్యకు లోబడాలని, భర్త భార్యను ప్రేమించాలని, భార్య భర్తకు లోబడాలని ఆదేశాలు ఇక్కడ మనం చూస్తున్నాం. 23 చూడండి. ఎఫెసీ 5:23 క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. పురుషుడు భార్యకు శిరస్సుగా ఉన్నాడు. ఏ విధంగా అన్నప్పుడు ఇక్కడ కంపారిజన్, యేసు ప్రభు ఏ విధంగా సంఘానికి శిరస్సై ఉన్నాడో అలాగూ పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. శిరస్సు లేని ఒక శరీరాన్ని చూస్తే భయపడతాం కదా. రోడ్డు మీద ఒక శరీరం ఉంది, దానికి శిరస్సు లేదంటే చూస్తేనే భయం అవుతుంది. లేకుంటే ఒకే శిరస్సు మాత్రం చూస్తే కూడా అంతకంటే భయం అవుతుంది. ఆ శిరస్సు శరీరానికి అమర్చంటే అది పలాని వారి శరీరం అని మనకు అర్థమవుతుంది. శిరస్సు వేరుగా లేక శరీరం వేరుగా ఉంటే అది భయకంపితంగా ఉంటుంది. అందుకే ఆ శిరస్సు శరీరము ఏకమై ఉండాలి. భర్త భార్య ఏక శరీరం అని వాక్యంలో ఉన్నది. మరి ఇక్కడ సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలో తమ పురుషులకు లోబడవాలి. ప్రతి విషయంలో చూడండి. ఎందుకు ఈ విధంగా అంటున్నాడు? స్త్రీలను లోబడమంటున్నాడు, పురుషులను ప్రేమించమంటున్నాడు. నేను కొద్దిగా ఆలోచించినాను, కొద్దిగా చదివినాను దీని గురించి. ఎందుకంటే ఆనాడు యూదుల్లో స్త్రీలంటే చాలా చౌకబారుగా చూసేవారు. స్త్రీగా పుట్టనందుకు స్తోత్రం, అన్యుడుగా పుట్టనందుకు స్తోత్రం, మరి ఒక బానిసగా పుట్టనందుకు స్తోత్రం, ఒక కుక్కనై పుట్టనందుకు స్తోత్రం అని కొన్ని విషయాలకు యూదులు ఉదయమే లేచి స్తుతి చెల్లించేవారు. మరి స్త్రీ అంటే అంత మరి వాళ్ళు చులకనగా చూసేవారు. అందుకే మరి పౌలు అంటున్నాడు, భర్తలారా మీరు భార్యలను చులకనగా చూడొద్దు, మీరు సొంత శరీరంలాగా భార్యను ప్రేమించాలి. భార్యలారా మీరు కూడా లోబడాలి. ఎక్కడ లోబడడం ఉంటుందో అక్కడ ప్రేమ స్వతహా వచ్చేస్తుంది. ఒక భార్య భర్తకు సంపూర్ణంగా లోబడితే తప్పకుండా భర్త అక్కడ ప్రేమ పుట్టుకొస్తుంది కదా. తన భార్యను ఎంతో ప్రేమిస్తాడు. ఒకవేళ భార్య జగడగొండిగా ఉంటే భర్తకు ప్రేమ పుట్టదు కదా. ఉన్న ప్రేమ కాస్త ఊడిపోతుంది. జగడగొండితో కాపురం చేయడం చాలా కష్టతరం అనే వాక్యంలో ఉన్నది కదా. ప్రాణం విసికించు జగడగొండితో కాపురం చేయడం కంటే ఒక మిద్ద మీద ఒక మూల నివసించడం మేలని సామెతల గ్రంథంలో ఉంది. కాబట్టి క్యాంటాంకరస్ ఉమెన్ అని ఇంగ్లీష్లో ఉంది. జగడగొండి, కయ్యాలమారి అలాంటి స్త్రీతో కాపురం చేస్తే ఆ ఇల్లు నరకం కదా. ఆ పురుషుడు మరి ఒక చక్కని నాయకునిగా, గృహానికి అధిపతిగా, శిరస్సుగా ఉండలేడు. పిల్లలు కూడా అతని మాటకు లెక్క చేయరు. భార్య ఎప్పుడైతే భర్తకు లోబడుతుందో పిల్లలు తల్లిదండ్రులకు లోబడతారు. ఎక్కడ భార్య ఎదురాడుతుందో భర్తతో అక్కడ పిల్లలు తల్లిదండ్రుల మాట వినకుండా వారు దారి తప్పుతారు తప్పకుండా. ఈ క్రమాన్ని పాటిస్తే ఒక సంతోషకరమైన కుటుంబంగా ఉంటుంది. కుటుంబం అనేది దేవుడు పెట్టిన గొప్ప వ్యవస్థ. వివాహము అన్నిటిలో కూడా ఘనమైనది. మ్యారేజ్ ఈజ్ ఆనరబుల్ ఇన్ ఆల్ అంటే అంతకు మించిన ఘనమైన కార్యం లేదని అర్థం కదా. హెబ్రీ 13:4 వివాహము అన్నిటిలో కూడా ఘనమైంది అంటే దేవునికి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది భార్య భర్త పట్ల. కానీ సాతానుడు ప్రవేశించి ఎన్నో కుటుంబాల మీద దాడి చేస్తున్నాడు. దేవుని వాక్యం సరిగ్గా అర్థం చేసుకోకుండా భర్త పాత్ర ఏంటి, భార్య పాత్ర ఏంటి, పిల్లల పాత్ర ఏంటి చాలా స్పష్టంగా పరిశుద్ధ గ్రంథంలో ఉంది. 6వ అధ్యాయంలో మీరు వచ్చినప్పుడు పిల్లలు ఏ విధంగా ఉండాలి తల్లిదండ్రుల పట్ల అది కూడా స్పష్టంగా రాసినాడు. ఇక్కడ భర్త భార్యను ప్రేమించాలని, భార్య భర్తకు లోబడాలని,
రాసి ఉంది. అంటే ఇది కొంతమంది భర్తలు కుటుంబం పట్ల శ్రద్ధ లేకుండా ఉంటారు, భార్య బిడ్డలను పట్టించుకోరు, వారి బాధ్యతలు సక్రమంగా నిర్వహించరు. కేవలం భర్త అంటే సరిపోదు. భర్త అనే పదానికి అర్థం భార్య బిడ్డలను సంరక్షించాలి, భార్య బిడ్డలను ప్రేమించాలి, వారిని కాపాడే బాధ్యత కూడా ఉంది భర్తకు. ఎవరో అనడం విన్నాను, అంటే మరి ముఖానికి మీసాలు ఉంటే మాత్రం భర్త కాదు, పిల్లికి కూడా మీసాలు ఉంటాయి, రొయ్యకు కూడా ఉంటుంది మీసాలు. కానీ నీ యొక్క నిజమైన పురుషత్వం లేక అధికారము తప్పకుండా బాధ్యతతో జోడించి ఉన్నది. డోంట్ ఫర్గెట్ యువర్ రెస్పాన్సిబిలిటీస్. యువర్ ద హెడ్ ఆఫ్ ద హౌస్. నువ్వు ఇంటికి నాయకునిగా ఉన్నావు, దేవుడు నేను నియమించినాడు, ఆ స్థానాన్ని ఇచ్చాడు. యువర్ ద మ్యాన్ ఆఫ్ ద హౌస్. డెఫినెట్లీ children will respect you, your wife will respect you, regard you when you do your duty perfectly. అన్నట్టు నువ్వు ప్రేమిస్తేనే నేను లోబడతాను, లేక నువ్వు లోబడితేనే నేను ప్రేమిస్తానని షరతులు ఉండకూడదు. భార్యకు చెప్పిన పని భార్య చేస్తూ ఉండాలి, భర్తకు చెప్పిన పని భర్త చేస్తూ ఉండాలి, భార్య లోబడుతూనే ఉండాలి. ఎందుకంటే దేవుని వాక్యం అలాగ అంటుంది, భర్త ప్రేమిస్తూనే ఉండాలి. కొన్నిసార్లు అవకతవకలు ఉంటుంది, కానీ ఏక శరీరం అని మర్చిపోకూడదు. నీ శరీరాన్ని ప్రేమించినట్టు నీ భార్యను ప్రేమిస్తే, భర్తని శరీరానికి శిరస్సుగా ఉన్నాడని నువ్వు తెలుసుకుంటే ఎన్ని కయ్యాలు కలహాలు ఇవన్నీ కూడా మారిపోతుంది. సూర్యుడు అస్తమించే వరకు కూడా నీ కోపం నిలవకుండా ప్రేమతో సమస్తాన్ని గెలవగలుగుతావు. ఏక శరీరము అని మర్చిపోకూడదు. వన్ బాడీ, కాల్ టు బి వన్ బాడీ. శరీరానికి ఏదైనా నొప్పి ఇస్తే శరీరం అంతా నొప్పి అనుభవిస్తుంది కదా, అలాగే మరి నీ సొంత శరీరాన్ని ప్రేమించినట్టు ప్రేమించాలంటే ఆ ప్రేమలో త్యాగం ఉన్నదని మనం అర్థమవు చేసుకుంటున్నాము. అలాగే ఆ ప్రేమ పవిత్రంగాను శ్రద్ధ కలిగి ఉండాలి. భార్య భర్తల మధ్యలో ఉన్న ప్రేమ విడదీయని బంధము. వారు ఒప్పందాలు, పెళ్లిలో ఒప్పందాలు చేసినప్పుడు మరణము మనల్ని విడదీయు వరకు, టిల్ డెత్ సపరేట్స్ అస్ అని చేతిలో చేతు కలిపి పరిశుద్ధ వివాహం చేసేటప్పుడు ఎన్ని ఒప్పందాలు నోటి ద్వారా పలికిస్తారు కదా, ఆ ఒప్పందాలు జీవితాంతం గుర్తుండాలి. ఏదైనా వివాదము లేక మనస్పర్ధన వచ్చినప్పుడు నీకు ఆ ఒప్పందాలు గుర్తు రావాలి. కొన్నిసార్లు తీవ్రమైన అనారోగ్యత భర్తకు వచ్చినప్పుడు భార్యలు వదిలిపెట్టి వెళ్ళిపోతారు. నేను ఒకసారి బ్యాంకులో పనిచేస్తున్న సమయంలో ఆటోలో వస్తున్నాను. ఆ ఆటో డ్రైవరు ఒక్కటే కాలు ఉంది, ఆ కాలుతో తొక్కుతున్నాడు, ఆటో నడిపిస్తున్నాడు. నాకు ఎందుకో బాధ కలిగింది. నేను ఏంటి ఇంకొక కాలు కనబడతలేదని ఇటు చూశాను, చూస్తే ఒకటే కాలు ఉంది. నేను అడిగాను, ఏంటి చాలా కష్టపడుతున్నావు, ఇబ్బంది పడుతున్నావు అయ్యా అంటే, అమ్మ నాకు ఒకటే కాలు ఉంది. ఏమైనా ఇంకొక కాలు అన్నప్పుడు, ఆ యాక్సిడెంట్లో కాలు పోయింది, తీసేసినారు కాలు, ప్రమాదంలో కాలు పోయింది. నీకు భార్య బిడ్డలు ఉన్నారా అంటే, 2 పిల్లలు ఉన్నారు, కానీ నా కాలు తీసేసిన రోజే నా భార్య నన్ను వదిలిపోయింది. ఎక్కడ పోయిందో కూడా నాకు తెలియదు. నేను అంతా వెతికాను, పుట్టింటికి వెళ్ళిందా, ఇంకెక్కడికి వెళ్ళింది, ఇంతవరకు కూడా పత్తా లేదు. ఆమె నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. చూడండి, అలా కాదు కదా. రోగం వచ్చినప్పుడు నీ భార్యను భర్తను వదిలేస్తావా? ఒక భార్య అంటుంది ఆమెకు ఆస్తమా రోగం వచ్చిందట, ఆస్తమాతో బాధపడుతున్నప్పుడు భర్త వదిలేసినాడట. కానీ రోగం వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, లేక కొన్ని ఇబ్బందులు వచ్చినప్పుడు విడిపోయే బంధం కాదు కదా భార్య భర్తల బంధము, మరణమే విడదీయాల. అంటే అలాంటి త్యాగపూరితమైన ప్రేమ, అలాంటి పవిత్రమైన ప్రేమ, అలాంటి శ్రద్ధ కలిగిన ప్రేమ, విడదీయని ప్రేమ, అది దేవుడు పెట్టిన ప్రేమ. భార్య భర్తల మధ్యలో ఉన్న ప్రేమ అది దైవికమైన ప్రేమ అని ఇక్కడ పౌలు అంటున్నాడు. క్రీస్తు సంఘాన్ని ప్రేమించినాడు. ఎలా ప్రేమించాడంటే తన ప్రాణాన్ని పెట్టినాడు. హౌ డిడ్ జీసస్ లవ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్? హీ గేవ్ అప్ హిజ్ లైఫ్. తన ప్రాణం పెట్టినంతగా ప్రేమించినాడు. అందుకే సంఘము క్రీస్తు చెప్పిన ప్రతి మాటకు విధేయత చూపాలి, లోబడాలి అని అర్థం. తర్వాత 27వ వచనం చూడండి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘం గాను ఆయన తన ఎదురు దాన్ని నిలబెట్టుకునవల్లని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుకై దాని కొరకు అప్పగించుకొనేను. తను తాను అప్పగించుకున్నాడు. ఎందుకంటే హీ వాంట్స్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్ టు బి ప్యూర్ అండ్ బ్లెమిష్లెస్. మచ్చ ఉండొద్దు, మడత ఉండొద్దు, కళంకం ఉండొద్దు, సంఘము పవిత్రంగా ఉండాలి. ప్రతి పురుషుడు అదే కోరుకుంటాడు. తన భార్య ఏ విధంగా ఉండాలి అంటే, చెడిపోయిన స్త్రీని భార్యగా ఉంచుకోడు ఏ పురుషుడు కూడా తన భార్య మరి పాపం చేసే స్త్రీ అయితే
భార్యగా స్వీకరించడం ఆయనకి ఇష్టం ఉండదు. తన భార్య పవిత్రంగా ఉండాలి, ఏ పురుషుని మీద ఆశ కలిగి ఉండకూడదు. షీ షుడ్ బి హోలీ, షీ షుడ్ బి రైటియస్, షీ షుడ్ బి ప్యూర్. దట్ ఇస్ ద డిజైర్ ఆఫ్ ఎవ్రీ మ్యాన్. అలాగే యేసు ప్రభు కూడా సంఘము, తన భార్య వధువు, ఆయన వరుడు. ఆ వధువు ఏ విధంగా ఉండాలి అంటే నిత్యము పవిత్రంగా ఉండాలి. వాక్యము చేత ఉదక స్నానము అంటే ఇట్ షుడ్ బి క్లెన్స్డ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్. నిత్యము పవిత్రపరచబడుతూ ఉండాలి. కళంకం కానీ ముడత కానీ మరి ఏది కూడా ఉండకూడదు. కళంకమైన ముడతైనటువంటిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనదిగా ఉండాలి, నిర్దోషమైనదిగా ఉండాలి. మహిమ గల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకుని వాక్యము చేత ఉదక స్నానము చేత పవిత్రపరుస్తూ మరి తను తాను దాని కొరకు అప్పగించుకున్నాడు అని వాక్యం సెలవిస్తుంది. 28వ వచనం చూద్దాం. అటువల్లనే పురుషులు కూడా తమ సొంత శరీరం వల్ల తమ భార్యలను ప్రేమింపబద్ధులై ఉన్నారు. భార్యలను ప్రేమించాలి. కొన్నిసార్లు వివాహమై కొన్ని సంవత్సరాలు తిరిగేలోగా భార్య బిడ్డలను వదిలేసి అక్రమ సంబంధం పెట్టుకొని పరస్త్రీలతో ఉడాయించే భర్తలు ఉన్నారు. అటు వారంతా జవాబుదారులు. నీవు పెళ్లిపీటల మీద మరి ఒప్పందం చేసావో నువ్వు అంతం వరకు దానికి కట్టబడి ఉన్నావని మర్చిపోకూడదు. ఎందుకంటే గాడ్ విల్ జడ్జ్ ద అడల్టరర్స్ అనే వాక్యంలో ఉంది. ఒకసారి ఆ మాట చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనం. వివాహము అన్ని విషయంలో ఘనమైనది గాను పానుపు నిష్కలమైనది గాను ఉండవలెను. వేశ్యాసంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును. గాడ్ విల్ జడ్జ్ ద అడల్టరర్స్. పరస్త్రీలతో అక్రమ సంబంధాలు పెట్టుకునే పురుషులకు దేవుని తీర్పు దగ్గరలోనే ఉంది. ఎంతోమంది శరీరంలో రోగాలు తెచ్చుకుంటారు, అలాగూ వ్యసనాలకు బానిసైపోయి. మరి శరీరంలో రోగము భార్య బిడ్డలకు దూరం అయిపోయి కుటుంబ సుఖాన్ని వారు కోల్పోతూ ఉన్నారు. కుటుంబమే కోల్పోతుంది కదా. అందుకే ఇక్కడ వాక్యంలో ఉంది, పురుషులు తమ సొంత శరీరం వల్ల తమ భార్యలను ప్రేమించాలి. తన భార్యను ప్రేమించేవాడు తన్ను ప్రేమించుకునేవాడు ఉన్నాడు. మంచి మాట. ఎవడైనా తన భార్యను ప్రేమిస్తున్నాడు అంటే దాని అర్థము తను ప్రేమించుకుంటున్నాడు. ఏంటంటే భార్య అంటే తన సొంత శరీరం. ఇఫ్ యు లవ్ యువర్ వైఫ్ దట్ మీన్స్ యు ఆర్ లవింగ్ యువర్ ఓన్ బాడీ. నీ సొంత శరీరము ఎంత ఆరోగ్యంగా ఉండాలని ఆశిస్తావు, నీ సొంత శరీరం ఏ రోగం రాకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటావు, అలాగే నీ భార్య నీ సొంత శరీరం. కాబట్టి నువ్వు ప్రేమిస్తున్నావు, నీ భార్యను సొంత శరీరంగా ప్రేమించాలి అని రాస్తున్నాడు. తన శరీరమును ద్వేషించిన వాడు ఎవడును లేడు కానీ ప్రతి వాడును దాన్ని పోషించి సంరక్షించుకును. ఈ శరీరాన్ని ఎన్నిసార్లు పోషిస్తావు ప్రతిరోజు అంటే 3 సార్లు పోషిస్తావు. పొద్దున తింటావు, మధ్యాహ్నం తింటావు, మరి రాత్రి అబ్బో ఎంత. ఎందుకంటే ఆకలి తట్టుకోలేవు కదా. నువ్వు పోషిస్తున్నావు, కాపాడుకుంటున్నావు, సంరక్షిస్తున్నావు. అలాగే నీ సొంత శరీరమైన భార్యను కూడా నీ యొక్క శ్రద్ధ, అంతగా శ్రద్ధ ఇవ్వాలని కోరుతున్నాడు దేవుడు. మనము క్రీస్తు శరీరమునకు అవయవమై ఉన్నాం కనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షిస్తున్నాడు. సంఘానికి శిరస్సు అయిన ప్రభు, వరుడైన ప్రభు, వధువైన సంఘాన్ని నిత్యం పోషిస్తున్నాడు. తన సేవకులను ఆత్మతో నింపుతున్నాడు. వాక్యం చేత నిత్యము సంఘము పోషింపబడుతున్నది. క్రొత్త సందేశాలు ఇచ్చి ఆత్మలో బలం పుంజుకుంటుంది సంఘము అన్నప్పుడు. మరి భర్త అయిన క్రీస్తు సేవకులను నిలబెట్టి సంఘానికి పోషణ ఇస్తూ ఉన్నాడు. సంఘం బలపరచబడుతుందన్నమాట. అలాగే భార్య భర్తల మధ్యలో ఇట్టి అనురాగం ఉండాలి. ఒకరి బాగోగులు ఒకరు కోరాలని, ఒకరు విధేయత చూపినప్పుడు మరి ఒకరు ప్రేమించాలని, ప్రేమించే భర్త దాన్ని సంరక్షించాలని, పోషించాలని వాక్యం బోధిస్తుంది. 31వ వచనం చూడండి. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏక శరీరమగుదురు. పురుషుడు మరి కని పెంచి పోషించి పెద్ద చేసిన తల్లిదండ్రులను పెళ్లి కాగానే మర్చిపోతున్నాడు కదా. అది దేవుడు పెట్టిన నియమమా? తల్లిదండ్రులను మర్చిపోతున్నాడు, భార్యను హత్తుకుంటున్నాడు అంటే దాని అర్థము తల్లిదండ్రులను వదిలేసి మొత్తం భార్యనే చూసుకోవాలి అనే అర్థం కాదు. వీళ్ళిద్దరు కలిసి తల్లిదండ్రులను చూసుకోవాలి, దాని అర్థం అదే. ఎందుకంటే భార్యను ఎక్కువగా ప్రేమిస్తున్నావు, పెంచి పోషించిన తల్లిదండ్రులను నీవు వారిని శ్రద్ధ వహించకూడదని కాదు, తల్లిని తండ్రిని సన్మానించమని 6వ అధ్యాయంలో చూస్తున్నావు. నీకు దీర్ఘాయుస్సు కలగాలంటే, నువ్వు చేసే ప్రతి పనిలో విజయం కావాలంటే తప్పకుండా నీ తల్లిని తండ్రిని నువ్వు సన్మానించాలి. కానీ తల్లి తండ్రి
మరి నిన్ను ఏ విధంగా ఈ స్థితికి తీసుకొని వచ్చినారో వారిని మర్చిపోకుండా వదిలిపెట్టడం అంటే అర్థం కాదు. అన్నిటికంటే ముఖ్యంగా నీ భార్యను నీ శరీరం వల్లే నువ్వు ప్రేమించాలి, హత్తుకోవాలి. నువ్వు ఏక శరీరం, మీరిద్దరు కలిసి ఏక శరీరం అయిపోయినారు. ఏక శరీరం అయిపోయి తల్లిదండ్రి పట్ల ఉన్న బాధ్యత కూడా మరవకూడదని అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఏ హస్బెండ్ టు లవ్ హిజ్ వైఫ్ యాజ్ హిజ్ ఓన్ బాడీ. దట్స్ వాట్ ఈజ్ స్ట్రెస్సింగ్. అక్కడ ఎంఫాసిస్, ఆ ఒత్తిడి మరి ఒక్కడించి చెప్తున్నాడు పౌలు. నీవు వివాహమైనప్పుడు నీ భార్యను అంతగా ప్రేమించాలి అని అర్థము. ఈ మర్మము గొప్పది అంటున్నాడు. దిస్ ఎ గ్రేట్ మిస్టరీ. అక్కడ చూడండి, భార్య భర్తలు ఇద్దరు ఏక శరీరం అయిపోతున్నారు. ఈ మర్మము గొప్పది. దిస్ ఇస్ ఎ గ్రేట్ మిస్టరీ. ఇది నిజంగా చాలా గొప్ప మర్మం. పరిశుద్ధ గ్రంథంలో మర్మం అని కొన్నిసార్లు రాసి ఉంది. మరి దైవ భక్తిని గురించిన మర్మము చాలా గొప్పది అని 1 తిమోతి 3వ అధ్యాయము 10వ వచనంలో దైవ భక్తిని గురించిన మర్మం చాలా గొప్పది. వివాహం గురించిన మర్మము చాలా గొప్పదాడు. అయితే నేను క్రీస్తుని గురించి సంఘమును గురించి చెప్పుచున్నాను. మర్మము గొప్పదని చెప్పి భార్య భర్తలు మాత్రం కాదు, క్రీస్తు సంఘం కూడా ఏ విధంగా ఒక్కటైపోతున్నారు. వధువు సంఘము వరుని రాకడ కొరకు ఇలా ఎదురు చూస్తుంది, ఒక్కటైపోవడానికే కదా. ఆ వరుడు కూడా వధువు కొరకు ఎలాగ ఆకాంక్షిస్తున్నాడు, అలాగే భార్య భర్తలు ఏక శరీరం అయిపోతున్నారు. ఈ మర్మం, ఇది పెద్ద మర్మం. దిస్ ఎ గ్రేట్ మిస్టరీ అని అంటున్నాడు. అయితే నేను క్రీస్తుని గురించి సంఘమును గురించి చెప్పుచున్నాను. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవలెను. మళ్ళా చెప్తున్నాడు, ఎన్నిసార్లు చెప్పినాడు. అగైన్ హీస్ టెల్లింగ్, ప్రతి పురుషుడు తన వలె తన భార్యను ప్రేమింపవలెను. నీ భార్యను ప్రేమించాలి, భార్యను ప్రేమించాలి. భార్య భర్తకు లోబడాలి, భార్యను ప్రేమించాలి. కొందరు పురుషులు చాలా తెలివైన వారు ప్రేమను ప్రకటిస్తారు. దే విల్ డెమాన్స్ట్రేట్ లవ్. దే నో హౌ టు ఎక్స్ప్రెస్ దిస్ లవ్. కొందరు పురుషులకు ప్రేమ ఉంటుంది కానీ తెలియపరచడం రాదు. ఎప్పుడు తెలియపరుస్తారో మరి. భార్య మరణించిన తర్వాత దాని మీద రాస్తారేమో, ఈ స్త్రీని నేను చాలా ఎక్కువ ప్రేమించాను, బతికున్నప్పుడే ప్రేమించు, 4 మంచి మాటలు చెప్పు, గుర్తింపు ఇవ్వు, ఎస్ ఐ లవ్ యూ అని ఒక మాటను, యు డన్ గ్రేట్ థింగ్స్ ఫర్ ద ఫ్యామిలీ, థ్యాంక్ యూ అని చెప్పరాదు. గుర్తింపు లేకుండా, ప్రశంస లేకుండా కొందరు స్త్రీలు నలిగిపోతూ ఉంటారు. కానీ తెలివైన భర్తలు ఏం చేస్తారంటే భార్యలు గుర్తిస్తారన్నమాట. అసలు నువ్వు లేకుంటే కుటుంబమే లేదు, నువ్వు లేకుంటే ఈ పిల్లలు లేరు, నువ్వు లేకుంటే క్రమమే లేదు, నువ్వు ఇంటికి చాలా అవసరం అని చెప్పాలి ఒక మాట. చనిపోయినాక పద్యాలు రాస్తే ఆమె వింటుందా కదా. కొందరు పురుషులు ఇంటికి వచ్చేటప్పుడు ఇంత మల్లెపూ దండ పాకెట్లో పెట్టుకొని వస్తారు, రాగానే ఇస్తారు. ఎంత సంతోషం ఆ స్త్రీ కంటే చెప్పలేని. కొంగు ముడి కట్టుకుంటూ నడుము చుట్టూ కట్టుకొని ఇక పని 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 చేసేస్తుంది. అంటే యునో షీ ఫీల్స్ సో హ్యాపీ అట్ హర్ హస్బెండ్ రికగ్నైజింగ్ హర్ హార్డ్ వర్క్. షుడ్ హ్యావ్ దట్ విజ్డమ్ టు లవ్ యువర్ వైఫ్ యాజ్ యువర్ ఓన్ బాడీ. ఆమె శ్రమ పడితే అయ్యో ఇంత కష్టపడినావా అని ఒక మాట అంటే ఆమె కష్టమంతా తీరిపోతుంది, అలగగైపోతుంది. ఎన్ని పనులు చేసినా కానీ ఇంటికి వచ్చి ఏం చేసావు దినమంతా అంటే అయిపోతుంది. దినమంతా పని చేసిన తర్వాత ఇంటి యజమానుడు వచ్చి దినమంతా నువ్వు ఏం చేసావు అంటే ఏమో మాట చెప్తుంది. ఇంటి పని కంటికే కనబడదు కదా, ఏమో లిస్ట్ ఇస్తుందా ఎన్ని పనులు చేసిందని. ఒక స్త్రీ ఇంట్లో ఎన్నో పనులు చేస్తుంది, దానికి ఏడుంది జాబితా, ఎక్కడుంది, ఆమె రాసి పెడుతుందా ఇన్ని పనులు చేసిందని. అలాంటి మాటలు మాట్లాడకూడదు పురుషులు. అలాగే పురుషులు కష్టపడి ఇంటికి వచ్చినప్పుడు కొందరు తెలివి తక్కువ స్త్రీలు రాగానే తలుపు తెరవగానే అంటారు, ఎందుకు ఆలస్యమైంది, వై యువర్ లేట్, ఇప్పుడు చెప్పాలి అతను. అలాంటి బుద్ధిహీనమైన స్త్రీలు ఉంటారు. నేను ఒక ఆర్ఫనేజ్ దర్శించినప్పుడు అక్కడ 3 చిన్న పిల్లలు అనాథులు ఉన్నారు. అప్పుడు నా ఫ్రెండే నడిపిస్తుంది అనాథాశ్రయం. నేను అడిగినాను, ఈ 3 పిల్లలు మరి ఒకటే కుటుంబానికి చెందిన, అవును ఒకటే కుటుంబానికి చెందిన 3 చిన్న బిడ్డలు, ఏమైంది వీళ్ళకు అంటే తల్లిదండ్రులు లేరా అని అడిగితే తల్లి లేదు, తండ్రి జైల్లో ఉన్నాడు. ఎందుకు జైలు పాలైనాడంటే ఇలాగే కష్టపడి ఆఫీస్లో పనిచేసి బస్సులు ఎక్కి దిగి ఇంటికి వచ్చాడంట. ఈమె ఇంట్లో ఉండి నీడలో ఉండి 3 పూటలు టైట్గా తిని మంచిగా విశ్రాంతి తీసుకొని ఉంది, మంచి హాయిగా ఉందన్నమాట. ఈ అలసిపోయి వచ్చిన పురుషుడు తలుపు తట్టగానే తెరిచి ఎందుకు ఆలస్యమైంది అని అడగగానే ఒక్కడి కొట్టాడంట. అది కణతకు తగిలి వెంటనే చచ్చిపోయింది. ఆమె ప్రాణం, ఆయన ప్రాణం పోవాలని కొట్టలేదు,
ఆయన అలసిపోయినాడు చాలా. ఆ స్త్రీకి జ్ఞానం ఉండాలి, అలసిపోయి వచ్చిన పురుషుని ఏ విధంగా ఎదుర్కోవాలి. ఇల్లు తెరిచి కూర్చోబెట్టి కొద్దిగా నిమ్మకాయ నీళ్ళు లేకుంటే టీ చేసి ఇచ్చి చాలాసేపు అయిన తర్వాత కొద్దిగా నీకు ఇంట్లో ఏం లేదో అవి చెప్పొచ్చు, కానీ రాగానే ఇదే ఎదుర్కోవడం అయితే తెలివి తక్కువ. చూడండి, నా జనులు జ్ఞానము లేక నశించిపోతున్నారు. జ్ఞానం పొందుకోవాలి, వివేకం కావాలి. అప్పుడు అతను కటకట పాలైనాడు, ఆమె మరణించింది. ఈ 3 పిల్లలు అనాథులుగా అనాథాశ్రయంలో పెరుగుతూ ఉన్నారు. ఇది జరిగిన సంగతి. కాబట్టి వీ హ్యావ్ టు ఒబే ద వర్డ్. 33వ వచనం చూడండి, 5:33, ఎఫెసీ 5:33. మెట్టు మీలో ప్రతి పురుషుడు తనను వలె తన భార్యను ప్రేమింపవలెను, భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండినట్లు చూచుకొనవలెను. భర్త అంటే భయం ఉండాలట భార్యకు. అంటే భయపడి వణుక్కుంటూ ఉండాలని అర్థం కాదు. భర్త రాగానే కొందరు భర్తది మోటార్ సైకిల్ ధడ్ ధడ్ అని అప్పుడు దూరంలోనే వణుకుతూ ఉంటారు. అలాంటి భయం, దట్స్ నాట్ ఎ కన్స్ట్రక్టివ్ ఫియర్. ఇక్కడ రెస్పెక్ట్ అని అర్థం, గౌరవించాలి అనే భావం. ఈ భర్తను గౌరవించాలి. ఎడాపెడ మాట్లాడడం కానీ, ఇతరుల ముందు మరి లోకుగా మాట్లాడడం కానీ. ఎందుకంటే నీ శిరస్సు, నీకు ఘనత నీ భర్త ద్వారా వస్తుంది. కొందరు భర్త కొట్టినాడని తిట్టినాడని ఊరంతా చెప్పుకొని బంధువుల దగ్గర పరువు తీసి ఇలా కుటుంబం యొక్క ప్రతిష్టత కూడా నష్టపోతుంది. పిల్లలకు కూడా వారికి దే లూజ్ దేర్ డిగ్నిటీ, దే సెల్ఫ్ రెస్పెక్ట్. పిల్లలకు కూడా మరి వారికి ఆత్మవిశ్వాసం కోల్పోతారు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పోతుంది. కాబట్టి ఒక స్త్రీ పాత్ర ఎంతో ఘనమైంది. ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను, పరిశుద్ధ గ్రంథంలో ఉంది. సామెతలు 14:1 జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుతుందంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వాడు ముష్కరుడైన యజమానుడైన నీ పవిత్రమైన స్వభావంతో, నీ సాధువైనట్టి మృదువైనట్టి అక్షయాలంకారం ధరించుకొని అట్టి భర్తలను కూడా మార్చుకున్న పతివ్రతలు ఎంతోమంది ఉన్నారు. అందుకే పేతురు తన పత్రికలో అంటున్నాడు, 1 పేతురు 3వ అధ్యాయంలో మనం చూస్తున్నాం కదా, ఒక స్త్రీ సాధువైనట్టు మృదువైనట్టు అక్షయాలంకారం ధరించుకోవాలి. 3:4 సాధువైనట్టు మృదువైనట్టు నేను గుణమైన అక్షయ అలంకారం గల మీ హృదయపు అంతరంగ స్వభావం మీకు అలంకారముగా ఉండవలెను, అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. 3వ అధ్యాయం చూడండి, 1వ వచనం. అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. పేతురు రాస్తున్నాడు, ఇది పౌలు కాదు, పేతురు రాసిన 1వ పత్రిక నేను చదువుతున్నాను, 3వ అధ్యాయం. అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన వాటిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చేతులెత్తి గట్టిగా హల్లెలూయా చెప్దాం. వాక్యము లేకుండానే యూ విల్ బికమ్ ఎ లివింగ్ ఎపిస్టల్. నువ్వే ఒక లేఖనంగా మారిపోతావు నీ పవిత్రమైన ప్రవర్తన ద్వారా. పరిశుద్ధ గ్రంథము చదివే గ్రంథంగా నువ్వు మారిపోతావు. నీ స్వభావం, నీ భర్త వాక్యం చదవకుండానే నీ ప్రవర్తనను బట్టి దేవుని సన్నిధికి వచ్చేస్తాడంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మాటకు మాట, ఒక్క చెడ్డ మాట అంటే 10 చెడ్డ మాట తిప్పికొట్టి నువ్వెంత నేనెంత అంటే కాపురాలు నిలవదు, కుటుంబాలు విచ్ఛిన్నమైపోతాయి. చూడండి ఎన్ని కుటుంబాలు పాడైపోతున్నాయి, పిల్లలు పెడదారిలో పోతారు. కుటుంబం అంటే ఎంత గొప్ప వ్యవస్థ. భర్త, భార్య, పిల్లలు, పిల్లలు ఎంత అందంగా ఎంత చందంగా దేవుడు ఈ కుటుంబం అనే వ్యవస్థని ఇచ్చాడు, పరిశుద్ధ వాక్యాన్ని ఇచ్చాడు. దీని ప్రకారము మనం దేవునికి లోబడి ఉంటే ప్రతి కుటుంబం కూడా ఒక పరలోకంగా మారదా? ఏమంటారు? ఎవ్రీ ఫ్యామిలీ విల్ బికమ్ ఏ హెవెన్ ఆన్ ఎర్త్. ఒక పరలోకాన్ని నరకంగా సృష్టిస్తారు కొందరు, ఒక నరకాన్ని పరలోకంగా చేయగల శక్తి, పరిశుద్ధాత్మ శక్తి కొందరికి కలుగుతుంది. దే కెన్ టర్న్ ద హెల్ ఇన్ టు హెవెన్ అవుట్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. సమ్ పీపుల్ పుల్ డౌన్ దేర్ హౌసెస్, టర్న్ హెవెన్ ఇన్ టు హెల్స్. అలా కాకుండా దేవుని వాక్యం మనతో మాట్లాడింది. ఈరోజు ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము మనం ముగించగలిగినాము. దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని స్తోత్రం. ఎఫెసీ 5వ అధ్యాయం ద్వారా మీరు మాతో మాట్లాడినారు. ఆత్మ పునులైండు అనే ఆదేశం మేము చూసినాం. ఒకరికొకడు లోబడి ఉండాలని ఆదేశం మేము ధ్యానించినాం. భర్త భార్యను ప్రేమించాలని, భార్య భర్తకు విధేయత చూపాలని, క్రీస్తు సంఘాన్ని ఎంత త్యాగపూర్తిగా ప్రేమించినాడు, ప్రాణం పెట్టినంతగా ప్రేమించినాడు. అలాంటి ప్రేమ భర్తలు కలిగి ఉండాలని, భార్యలు కూడా సంఘం ఏ విధంగా క్రీస్తుకు లోబడుతుందో అలాగూ పూర్తిగా లోబడాలని కూడా మేము నేర్చుకున్నాం. అయినా
మరి పరిశుద్ధమైన దేవుని వాక్యము మాకు అనుగ్రహించినావు. భార్యాభర్తలు ఏక శరీరం అని మాట్లాడినావు తండ్రి, నీకు స్తోత్రం. చక్కగా కట్టిన కుటుంబాలు నీకెంత ఘనత ఇస్తుంది నాయన. ప్రభువా, ఒక పరలోకమే దిగి వస్తుంది అట్టి కుటుంబాల్లో. కాబట్టి వివాహం అన్నిటిలో ఘనమైందని, కుటుంబం అనే వ్యవస్థ అది దేవుని చేత మరి స్థాపింపబడిందని ఆ దైవ భయము ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. దేవుని వాక్యము మరి లోబడాలి మేము నాయన. లోబడుటకు మాకు అట్టి సాత్వికమైన హృదయము దయచేయమని ప్రార్థిస్తున్నాం. దీన మనస్సు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. గర్వము అహంకారం తొలగించమని ప్రార్థిస్తున్నాం. ప్రభు, దేవునికి భయపడుటకు, దేవుని వాక్యానికి లోబడుటకు మాకు సిద్ధ మనసు దయచేయమని కోరుతున్నాం. దేవుని వాక్యము బుధిగంతముల వరకు వెళ్ళిపోయింది నాయన. ఈ వాక్యము విన్న ప్రతి ఒక్కరి కుటుంబాలను మీరు దర్శించమని కోరుతున్నాం. వారిని దీవించండి. భార్యాభర్తల మధ్యలో మంచి అనురాగము, ప్రేమ దయచేయండి. పిల్లలు తల్లిదండ్రుల మధ్యలో మంచి ఐక్యత, ప్రేమ దయచేయమని ప్రార్థిస్తున్నాను. కుటుంబాల మీద దాడి చేస్తున్న సాతాను బంధిస్తున్నాము. గొప్ప దేవ, ఈ నా మాటలు విని దాని ప్రకారం చేయవాడు బండ మీద తన పునాది వేసుకున్నాడని, గాలి తుఫాను వరద కొట్టిన ఆ ఇల్లు పడలేదని, ఎందుకంటే పునాది క్రీస్తు అనే బండ మీద ఉందని వాక్యంలో మేము చూస్తున్నాం. 3 పీటల త్రాడు తెగదన్నావు ప్రభువా. క్రీస్తును గురిగా పెట్టుకున్న కుటుంబాలు ఏవి కూడా పాడుగావు గనుక నీకు వందనాలు చెల్లిస్తున్నాను. చేరి వచ్చిన బిడ్డలందరినీ దీవించండి. టీవీ ద్వారా దేవుని వాక్యం వింటున్న వారిని కూడా మీరు ఆశీర్వదించమని, వాక్య ప్రకారం జీవించడానికి ఉన్న విధేయత మాకు దయచేయమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. నీ ధనము నీ